ఒక్క సంతకం 4 లక్షల రూపాయల బీమా. బ్యాంకుల్లో ఉన్న 2 పథకాలపైన ప్రచారం కరువైందట. ఏం ప్రచారం ఇది? అంత గందరగోళంగా ఉన్నది పేపర్లు ఇవాళ. ఏ పేపర్ వేయడంతో తెలియట్లే. ఇగో 20 రూపాయల ప్రీమియం కడితే 2 లక్షలు, 450 నుంచి 550 రూపాయలతో మరో 2 లక్షలు. బ్యాంకుల్లో ఉన్న ఈ పథకాలపైన ప్రచారం కరువైంది. పొదుపు ఖాతాలు ఉన్నవారంతా అర్హులే. మీరు బ్యాంకులో పొదుపు ఖాతా ఉందా అంటే సేవింగ్ అకౌంట్, అందరికీ అదే అకౌంట్ ఉంటుంది కదా, ప్రజలందరికీ అదే ఉంటుంది. ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి కరెంట్ అకౌంట్ ఉంటుంది. సో సేవింగ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి. అయితే మీకు 2 జీవిత బీమా పథకాలు అమలవుతున్నాయా? ఎప్పుడైనా బ్యాంకులో మీరు అడిగి తెలుసుకున్నారా? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2 రకాల సామాజిక భద్రత జీవిత బీమా పథకాలపైన సాధారణ ప్రజలకు అవగాహన లేనందున లబ్ధి పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న ప్రతి వినియోగదారుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల చొప్పున ప్రీమియం తీసుకొని 2 లక్షల విలువైన జీవిత బీమా కల్పిస్తున్నారు. అంటే ఏదైనా ప్రమాదం జరిగి ఖాతాదారుడు కనుక కన్ను మూస్తే ఆ సమాచారాన్ని బ్యాంకుకు నామినీ తెలియజేయగానే జీవిత బీమా పరిహారం కింద 2 లక్షలు ఇస్తారు. తెలంగాణలోని మొత్తం 6,520 బ్యాంకు శాఖల్లోని 174 లక్షల మందికి ఈ పథకం కింద ప్రీమియం వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు తాజాగా కేంద్రానికి నివేదించినాయి. అంటే మీ దగ్గర నుంచి ఆ 20 రూపాయల అమౌంట్ కట్ అవుతున్నది, కానీ మనం అది ఎవరికి తెలియదు, అవగాహన లేదు. మనకి ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్ వాళ్ళకి నామినీ వాళ్ళ భార్య పేరు మీద ఉంటే, లేకపోతే ఇంట్లో పిల్లల పేర్ల మీద పెట్టినా వాళ్ళు వెళ్ళి బ్యాంకును సంప్రదిస్తే ఆ ఫార్మాలిటీ కంప్లీట్ అవుతుంది. కానీ ఏడాదికి ఒకసారి ప్రీమియం సొమ్ము 20 రూపాయలని తన ఖాతా నుంచి మినహాయించుకోవాలి అని ఖాతాదారుడు బ్యాంకుకు రాతపూర్వకంగా సంతకం చేసి విజ్ఞప్తి చేయాలి. ఇదొకటి ఉన్నది కండిషన్. అంటే మీరు బ్యాంకుకి వెళ్ళి 20 రూపాయలు కట్ చేసుకోండి ప్రతి సంవత్సరం ఆ ప్రీమియం సొమ్ము అని అంటే వాళ్ళు కట్ చేసుకుంటారు. దాన్ని ఒక పేపర్ ఫార్మాలిటీ అక్కడ సంతకం పెట్టి రావాలి. కానీ ఇది ఎంతమందికి తెలుసు అసలు? మరి ఎందుకు ప్రభుత్వాలు దీని మీద అవేర్నెస్ కల్పించాయి? ఏమనంటే ఆ మీటింగ్లకు సంబంధించిన పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు వేసుకోవాలా? ఇది తప్ప మనం ఏమైనా చేసింది ఉందా? కొన్ని బ్యాంకు శాఖలు ఈ లేఖను ఏటా తీసుకునేలా నిబంధన అమలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులేమో ఎవ్రీ ఇయర్ ఈ లెటర్ ఇవ్వాలని అడుగుతున్నాయట. ఖాతాదారుడు ఆ లేఖ ఇవ్వడం మర్చిపోతే ప్రీమియం మినహాయింపు బీమా ఆగిపోతున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఒకసారి లేఖ తీసుకొని ఆటో డెబిట్ పేరుతో ఏటా ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటున్నాయి. దీనివల్ల ఏటా ఖాతాదారుడు లేఖ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఖాతాదారుడు తమ బ్యాంకులో ఈ పథకం వివరాలు అడిగి క్రమం తప్పకుండా కొనసాగిస్తే ప్రయోజనకరం. జీవన జ్యోతికి ప్రీమియం ఎక్కువని సహజంగా లేదా మరే ఇతర కారణంతో ఖాతాదారును మరణించినా 2 లక్షల పరిహారంగా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను కేంద్రం అమలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం 78,61,000 మంది మాత్రమే దీనిలో చేరి ప్రీమియం చెల్లిస్తున్నారు. దీనికి ఏటా చెల్లించాల్సిన ప్రీమియం బ్యాంకును బట్టి 450 నుంచి 500 వరకు ఉండడంతో ఎక్కువ మంది దీంట్లో చేరట్లేదట. ప్రచారం పైన బ్యాంకుల నిర్లక్ష్యం. నిరుపేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబ యజమానులు కన్నుమూసిన సందర్భాల్లో ఆ కుటుంబాలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ 2 పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని బ్యాంకులకు కేంద్రం గతంలో గట్టి సూచన ఇచ్చింది. ఒకటేమో ఇది, ఇంకోటేమో జీవన్ జ్యోతి. ఇక్కడ 20 రూపాయలు, అక్కడేమో 450 రూపాయలు. మొత్తానికి ఒక సంవత్సరానికి ఒక 550 రూపాయలు పెడితే ఏదైనా కారణం చేత సాధారణ మరణం అయినా సరే అతనికి 4 లక్షల రూపాయలు వచ్చి అకౌంట్లో పడతాయి. ఆ కుటుంబానికి ఎంత ఉపయోగకరం చెప్పండి. నిరుపేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబ యజమానులు కన్నుమూసిన సందర్భాల్లో ఆ కుటుంబాలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ 2 పథకాలు ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని బ్యాంకులకు కేంద్రం గతంలో గట్టి సూచన ఇచ్చింది. వీటితో పాటు అటల్ పెన్షన్ యోజన పైన విస్తృత ప్రచారం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఖాతాదారుడు కన్నుమూస్తే వెంటనే జీవిత బీమా పరిహారం కింద ఈ 2 పథకాల ద్వారా 4 లక్షలు వేగంగా చెల్లించాలి అని స్పష్టం చేసింది. ఎలాంటి డిపాజిట్ తీసుకోకుండా జీరో బ్యాలెన్స్తో పేదల కోసం తెరిచే జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలు ఉన్న అందరికీ అవగాహన కల్పించి ప్రీమియం వసూలు చేయాలని సూచించింది. కానీ తెలంగాణలో 121 లక్షల మంది పేదలకు జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలుంటే 78 లక్షల మంది మాత్రమే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో ఉన్నారు.
ఉపాధి హామీ, పీఎం ఉజ్వల, పీఎం కిసాన్ వంటి పథకాల లబ్ధిదారులతో పాటు స్వయం సహాయక మహిళా సంఘాల వారికి ఈ జీవిత బీమాను బ్యాంకులు కల్పించాలి. కానీ కొన్ని బ్యాంకులు వీటిపైన నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఉదాహరణకు ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులో 9,18,786 మందికి సురక్షా బీమా యోజన అమలైతే కేవలం 57,878 మంది మాత్రమే దీంట్లో ఉన్నారట. కారణం ఏంటంటే మిగతా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా, ఇన్సూరెన్స్ కంపెనీలు, వాటి దీంట్లో పడి వీటిని అమలు చేయడానికి ఇష్టపడే ఈ బ్యాంకులు కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థ కానీ ప్రజలు దయచేసి ఇది మంచి వార్త కాబట్టి నేను మొత్తం చదివినా, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా.